అండి అందరికీ. ఈరోజు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 అయితే చూద్దామండి. రీసెంట్గానే జూన్లోనే రిలీజ్ అయిన ఇండెక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి అండి. మెయిన్గా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, అందులో యూనిట్ 5 ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఉంది. రీసెంట్ ఇనిషియేటివ్స్, రీసెంట్ రిపోర్ట్స్ అన్నీ చూసుకోవాలండి. పక్కా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకసారి లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము ఏమేమి ఉన్నాయో ఇండెక్స్లో. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. ఇండియాస్ ర్యాంక్ 176 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 180 కంట్రీస్లో మన ర్యాంక్ వచ్చేసి 176 అండి. అలా లీస్ట్లో ఉన్నామండి. ఎన్విరాన్మెంట్ పరంగా పర్ఫార్మెన్స్ అయితే చాలా లోలో ఉంది ఇండియా. ఫస్ట్ ఇండియా గురించి చూద్దామండి. ఇండియాస్ పర్ఫార్మెన్స్. India rank 176 out of 180 countries with 27.6 points, placing above only Pakistan, Vietnam, Laos and Myanmar. ఇది 180 కంట్రీస్లో 176th ర్యాంక్ అండి. మనం ఇక్కడ ఇండియాకి సంబంధించి పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ 27.6. పాకిస్తాన్, వియత్నాం, లాయస్ అండ్ మయన్మార్ మనకన్నా లిస్ట్లో ఉన్నారండి. India is ranked 180th among 180 countries in the Environmental Performance Index 2022. ఇది 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ అవుతుందండి. సో 2022లో లాస్ట్ టైం రిలీజ్ అయింది. అప్పుడు మన ర్యాంక్ వచ్చేసి 180th. మనకంటే లిస్ట్లో ఇంకెవరు లేరు. టు 2024లో ఒక 4 పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయండి. ద ALA Center for Environmental Law and Policy and the Columbia Center for International Earth Science Information Network released the Environmental Performance Index for 2024. ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే అండి, ఏలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ వాళ్ళు అండ్ కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, ఈ ఇద్దరూ కలిసి ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఏలే ఈజ్ ద థర్డ్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఏలే అనేది థర్డ్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండి యుఎస్లో. ఇది అనేది మనకి రిలీజ్ చేస్తుంది ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. The Environmental Performance Index is a biennial index. Biennial అంటే ఏంటంటే 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ అవుతుంది. 2022లో రిలీజ్ అయింది లాస్ట్ టైం. ఈ ఇయర్ 2024లో రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చి 2026లో రిలీజ్ అవుతుంది. ఇనిషియల్లీ లాంచ్డ్ బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ 2002 అండర్ ద నేమ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇండెక్స్. ఫస్ట్ టైం అంట రిలీజ్ చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. అది కూడా 2002 ఇయర్లో దీన్ని రిలీజ్ చేశారు. ఇప్పట్లో దీని పేరు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇండెక్స్ అని పెట్టారు. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 అంటే నేమ్ అనేది చేంజ్ చేశారు. నెక్స్ట్ ఇందులో ఉండే కేటగిరీస్ వాటి గురించి చూద్దాం. ఒకసారి ఆ ఇండికేటర్స్ని జూమ్ చేసి చూద్దామండి. అక్కడ చూసారు కదా, మెయిన్గా వచ్చేసి ఆ 3 ఇండికేటర్స్ని తీసుకుంటుందండి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. మనకి రిలీజ్ చేసే ర్యాంక్ అనేది ఉంటుంది కదా, అది మెయిన్గా 3 ఇండికేటర్స్ని తీసుకుంటుంది. ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఎకోసిస్టమ్ విటలిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఎన్విరాన్మెంటల్ హెల్త్ అనేది 25% అండి, ఎకోసిస్టమ్ విటలిటీ అనేది 45%, క్లైమేట్ చేంజ్ అనేది 30%. ఓవరాల్ ఈ 3 ఇండికేటర్స్ మెయిన్ ఇండికేటర్స్ అండి. వీటిని దృష్టిలో ఉంచుకుని వాటి పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేసే ఓవరాల్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇందులో మళ్ళీ సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయండి, బట్ ఇది గుర్తుపెట్టుకోకలేదు. మెయిన్లీ ఆ 3 కేటగిరీస్ అనేవి గుర్తుండాలి. ఒకసారి అవి ఏంటో చూసేద్దాము. క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ గురించి చూస్తుంది. అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మిటిగేషన్ ఏమేమి చేంజెస్ ఉన్నవి అవన్నీ చూస్తుంది అనమాట. ఎన్విరాన్మెంటల్ హెల్త్లో వచ్చేసి మళ్ళీ సబ్ కేటగిరీగా డివైడ్ అయ్యాయి. ఎయిర్ క్వాలిటీకి 17%, శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్కి 5%,
అండ్ హెవీ మెటల్స్కి వచ్చి 2% అండ్ 1% వచ్చి వేస్ట్ మేనేజ్మెంట్. ఇవన్నీ కంప్లీట్గా చూసి దానికి ఓవరాల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అనేది, అంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటే చూసేది ఇవన్నమాట. ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తాయండి. నెక్స్ట్ 45% ఎకోసిస్టమ్కి వచ్చేసి బయోడైవర్సిటీ హ్యాబిటేట్కి 25%, ఫారెస్ట్ 5%, ఫిషరీస్ 2%, ఎయిర్ పొల్యూషన్ 6%, అగ్రికల్చర్ 3% అండ్ వాటర్ రిసోర్సెస్ వచ్చి 5%. ఇవన్నీ చూసి 45% ఎకోసిస్టమ్ విటిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓవరాల్ ఈ 3 ఇండికేటర్స్ని గుర్తుపెట్టుకుంటే మెయిన్గా చాలండి. బట్ మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటే మనకి ఎయిర్ క్వాలిటీ, శానిటేషన్ గురించి చూస్తారు. ఎకోసిస్టమ్కి రిలేటెడ్ అంటే బయోడైవర్సిటీ, హ్యాబిటేట్, ఫారెస్ట్, ఫిషరీస్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ గురించి చూస్తారు. అండ్ క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, వీటి గురించి చూస్తారు అని చెప్పని ఒక ఐడియా అయితే ఉండాలి. ఓవరాల్ ఆ 3 ఇండికేటర్స్ని గుర్తుపెట్టుకుంటే చాలండి మనం. సైడ్ చూడండి, ఫ్రేమ్వర్క్ ద 2024 ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లెవరేజెస్ 58 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. మొత్తం ఇండికేటర్స్ అన్నీ కలిపి 58 అనేవి ఉన్నాయండి. అంటే పై రౌండ్ ఉంది చూడు, ఆ రౌండ్లో ఉన్నాయని 58 ఇండికేటర్స్ ఉంటాయి. గ్రూప్డ్ ఇంటూ 11 ఇష్యూ కేటగిరీస్. అంటే నెక్స్ట్ మిడిల్ సర్కిల్ ఉంది కదండి, ఆ మిడిల్ సర్కిల్లో ఉన్నవన్నీ 11 ఇష్యూ కేటగిరీస్ విత్ 3 పాలసీ ఆబ్జెక్టివ్స్. మనకి మెయిన్గా 3 పాలసీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇందాక చూసాం కదా, ఎన్విరాన్మెంటల్ హెల్త్ 25%, ఎకోసిస్టమ్ విటిలిటీ 45% అండ్ క్లైమేట్ చేంజ్ వచ్చేసి 30%. కేటగిరీస్ని తీసుకుని ఓవరాల్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి ర్యాంక్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు టాప్ ఎవరున్నారో చూద్దామండి. ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ వచ్చి ఎస్టోనియా, సెకండ్ వచ్చేసి లుక్సెంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. ఇవన్నీ టాప్లో ఉన్నాయండి. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్లో ఇవి బెటర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాయి. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఎస్టోనియా. మెయిన్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఎస్టోనియా, లుక్సెంబర్గ్ అండ్ జర్మనీ. ఇలాంటివి గుర్తుండవండి, సో మనం కోడ్స్ అనేవి పెట్టుకోవాలి. ఎస్టర్డే లక్స్ సోప్తో బాత్ చేయడం వల్ల జర్మ్స్ అన్నీ పోయాయి. ఈ కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనం ఆ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోగలం. అంటే ఎస్టర్డే, ఈస్టోనియా, లక్స్ సోప్, లక్సెంబర్గ్ అండ్ జర్మ్స్, జర్మనీ. ఇలా మనం కోడ్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా లాంగ్ టైం అనేది గుర్తుంటాయండి మనకి. ఇలాంటి కంట్రీస్ నేమ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం ఇలా యూజ్ చేసుకుని ఈజీగా లాంగ్ టైంలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 176 అండి. మనం పాయింట్స్ కూడా చూసుకోవాలి, అంటే స్కోర్ కూడా 27.6 మనకి అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఇండియా గురించి అయితే ప్రతిదీ ఇంపార్టెంటే. నెక్స్ట్ మన కింద మయన్మార్, లాయస్ అండ్ పాకిస్తాన్, వియత్నాం మనకి నియర్ బై కంట్రీసే అండి. మెయిన్లీ సౌత్ ఏషియాలో అనేది చాలా లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పని తెలుస్తుంది. ఇండియా, మయన్మార్, లాయస్, పాకిస్తాన్, వియత్నాం. నెక్స్ట్ మనం కేటగిరీ వైజ్ ఇండియా ర్యాంక్స్ అనేవి చూద్దాం. ఎకోసిస్టమ్ విటాలిటీలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 170 అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్లో వచ్చేసి 177, క్లైమేట్ చేంజ్లో వచ్చి 133 అండ్ ఎయిర్ క్వాలిటీలో వచ్చి 177. మనం ఇక్కడ చూసుకుంటే కొంచెం బెటర్లో బెటర్ క్లైమేట్ చేంజ్లో మనం 133 ర్యాంక్ ఉన్నామండి. రిమైనింగ్ అన్నీ కూడా 170 అండ్ 170 అబోవే ఉన్నాయి. సో అంతగా పర్ఫార్మెన్స్ లేని మూలనే మన ర్యాంక్ 176కి పడిపోయిందండి. అండ్ లాస్ట్ ఇయర్తో, అంటే లాస్ట్ రిపోర్ట్తో పోల్చుకుంటే ఈ ఇయర్లో కొంచెం బెటర్ అని చెప్పచ్చు, కానీ ఇంకా చాలా దారుణమైన స్టేజ్లోనే ఉంది. మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలండి ఇండియాది. ఈ ర్యాంక్స్ అనేవి కూడా ఇంపార్టెంటే, ఇండియావి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ద రిపోర్ట్ ఎస్టిమేట్స్ దట్ ఇండియా విల్ నీడ్ an additional $160 billion per year in climate change mitigation investments to meet its goals. అంటే మనం అనుకున్నాం కదండి, ఇండియా అనేది ఎయిమ్ అనేది పెట్టుకుంది ఏంటంటే 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ చేస్తాము అని చెప్పని గోల్ అయితే పెట్టుకుంది. అంటే అది
పెట్టుకున్నది మనం చేయాలి అంటే కనుక దానికి పర్ఫార్మెన్స్ అంటూ ఉండాలి. మనకి పర్ఫార్మెన్స్ చూస్తే చాలా లీస్ట్లో ఉన్నాము. కాబట్టి దానికి మనకి చాలా ఎక్కువ మనీ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఈ రిపోర్ట్ అనేది ఎస్టిమేట్ చేస్తుంది. నియర్లీ వచ్చేసి 160 బిలియన్, ఒక సంవత్సరానికి 160 బిలియన్ US డాలర్స్ని మనం ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయడంలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి 2070 టైంకి నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అయితే ఈ రిపోర్ట్ అనేది చెప్పిందండి. అండ్ ఇక్కడతో ఈ రిపోర్ట్ డీటెయిల్స్, రిపోర్ట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అనేవి కవర్ అయ్యాయి. ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది చూద్దామండి. కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. ఇండియా ర్యాంక్స్ 176 out of 180 in Environment Performance Index 2024. Index is released by the ALA Center for Environmental Law and Policy and the Columbia Center for International Earth Science Information Network. And India's rank in air quality is 135. Options వచ్చేసి 1 only, 1, 2 only, 1, 2, 3 and 3 only. రీసెంట్గా MCQs అనేవి చూసానండి, లాస్ట్ ఇయర్వి, ప్రీవియస్ ఇయర్స్వి. అందులో మెయిన్గా మెజారిటీగా బిట్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లోనే ఉన్నాయి. అంటే ఇలా 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ ఇచ్చేసి కింద 1 or 2 ఓన్లీ, 3 ఓన్లీ ఇలాంటివి అనేవి ఇస్తున్నాడు. అంటే స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇస్తున్నాడు. సో ఈ టైప్లోనే మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్కి మనం బాగా రాయగలమండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. కరెక్ట్గా క్వశ్చన్ అనేది మళ్ళీ ఇంకొకసారి చదువుకుని ఆన్సర్ చేయండి. ఎందుకంటే అక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు, రాంగ్ స్టేట్మెంట్స్ కాదు, ఇన్కరెక్ట్ కాదు. మనం ఈ చిన్న మైన్యూట్ మిస్టేక్స్ అనేవి చూసుకోవాలండి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు, ఒకసారి క్వశ్చన్ని మళ్ళీ చదవండి, చదివి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇండెక్స్ల కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క చిన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పని ఎంకరేజ్మెంట్ అనేది వస్తుందండి. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఆ ఛానల్.